జనరగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ సాయంత్రం 5:30-6 ప్రాంతంలో ఒక మనిషిని 36 ఏళ్ల మనిషిని చంపినట్టు ఇన్ఫర్మేషన్ వస్తే లోకల్ SHO అండ్ టీం వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న సలాల బార్కస్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో ఒక వ్యక్తి 36 ఏళ్ల వ్యక్తి సలాం బిన్ సయ్యద్ బాఫన్నా, వీళ్ళ తండ్రి పేరు సయ్యద్ బాఫన్నా, అతను నోమోరు, ఇతన్ని చంపివేయడం జరిగింది. అయితే దీనికి గల చిన్న హిస్టరీ ఏంటంటే, ఈ పర్సన్ వాళ్ళ సొంత బ్రదర్తో వాళ్ళ కొడుకులతో ఒక ప్రాపర్టీ సంబంధించిన డిస్ప్యూట్లో ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని సివిల్ కేసులు కూడా కోర్టులో పెండింగ్ ఉండగా వాళ్ళ మధ్యన ఈ గొడవలు పెరిగి మాట పెరిగి ఈరోజు ఈ పర్సన్ని సలాం బిన్ సయ్యద్ బాఫన్నాని మర్డర్ చేయడం జరిగింది. మాకు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ చనిపోయిన వ్యక్తి యొక్క సొంత అన్న, అతను మోసిన్ బాఫన్నా మరియు వాళ్ళ కొడుకులు కలిసి ఈ హత్యకు కుట్ర పన్ని వాళ్ళ కొడుకులతో ఈ హత్య చేయించినట్టు ప్రాథమికంగా తెలిసింది. కానీ దీన్ని ఈ సీన్ ఆఫ్ క్రైమ్ని విజిట్ చేసిన తర్వాత ఇక్కడున్న ఆనవాళ్ళు, ఇక్కడున్న కొన్ని వివరాలు కనుక్కొని ఇది మర్డర్ ఎలా జరిగింది, దీని గల కారణం ఏంది, ఈ మర్డర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తాము. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా పరారీలు ఉన్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, గతంలో జరిగిన కేసులన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ కేసును బిల్డప్ చేసి అతి తొందరగా ఈ నిందితులను పట్టుకోవడం జరుగుతుంది. ఈ కొడుకుల పేరు ఇంకా డీటెయిల్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. మోసిన్ బాఫన్నా మరియు వాళ్ళ కొడుకులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు ప్రాథమికంగా తెలుసు. ఉన్నాయి, సివిల్ కేసెస్ ఉన్నది. అట్లాగే నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా గతంలో వీళ్ళ ఇరువురు పైన ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది. ఇది సివిల్ మ్యాటర్ పెండింగ్ ఉండగా కూడా ఇతన్ని ఇంటి విషయంలో గొడవలు జరుగుతున్నట్టు దానిపైన కూడా కేసులు ఉన్నాయి. గతంలో పోలీసులు గమనించిన ఈ డీటెయిల్స్ అన్ని మేము పిలిపించాము. దానిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా సరే ఇది కొంచెము వాళ్ళ మధ్యలో ఇష్యూలు తీవ్రమయ్యేసరికి ఈ మర్డర్ జరిగింది. भाई लाइट नहीं है।